నమస్కారం. ఈరోజు సుఖీభవలో నడుము నొప్పికి ఏ సర్జరీ మంచిది, బేరియాట్రిక్ సర్జరీలో ఆధునిక మార్పులు, పీచు కోసం ఏం తినాలి, పిల్లలు చలి జ్వరంతో బాధపడుతున్నారా, ఇంకా హెల్త్ టిప్. నడుము నొప్పి అంటే ఇవాళ ప్రత్యక్ష నరకానికి చిరునామాగా మారిపోయింది. నడుము నొప్పి మూలంగా కాసేపు ఎక్కడా కుదురుగా కూర్చోలేం, తిన్నగా పడుకోలేం. వేధించే నడుము నొప్పికి చాలా వరకు వెన్నుపూసల మధ్య జెల్లీలా ఉండే డిస్క్ పక్కకు జారిపోవడం, లేదంటే నరాలపైన ఒత్తిడి పడడం అనేవి ప్రధాన కారణాలుగా ఉంటాయి. నడుము నొప్పితో బాధపడుతున్నప్పుడు జీవన సరళిలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం, ఫిజియోథెరపీ చేయించుకుంటే చాలా వరకు ఫలితం ఉంటుంది. అయితే కొన్నిసార్లు నడుము నొప్పి ఎంతకీ తగ్గకుండా మొండి సమస్యగా మారుతుంటుంది. ఇలాంటప్పుడు సర్జరీ చేయించుకోవాల్సిందిగా డాక్టర్లు సిఫార్సు చేస్తారు. నడుము నొప్పికి ఇవాళ మైక్రో డిస్కెక్టమీ, ఎండోస్కోపిక్ డిస్కెక్టమీ పద్ధతుల్లో సర్జరీ చేస్తున్నారు. వీటిలో ఏ సర్జరీ చేయించుకోవడం మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం. నడుము నొప్పి చాలా మందిలో సాధారణంగా కనిపించే సమస్యే. ఎక్కువగా ప్రయాణం చేసే వారిలో, శారీరక శ్రమ లేని వారిలో, ఎక్కువ గంటలు కూర్చుని పనిచేసే వారిలోనూ ఇది కనిపిస్తూ ఉంటుంది. యుక్త వయస్కుల్లోనూ, వయసు పైబడిన వారిలోనూ ఏ వయసు వారిలోనైనా నడుము నొప్పి రావచ్చు. అయితే ఒక్కో వయసు వారిలో ఒక్కో కారణం వల్ల నడుము నొప్పి వస్తుంది. యుక్త వయస్కుల్లో నడుము నొప్పి ప్రధానంగా దెబ్బలు తగలడం, జీవనశైలి, వాహనాలు ఎక్కువగా నడపడం లాంటివి కారణాలుగా ఉంటాయి. ఇక వయసు పైబడిన వారిలో డీజనరేటివ్ కారణాల వల్ల నడుము నొప్పి వస్తుంటుంది. డిస్కుల మధ్య ఉండే జిగురు లాంటి కార్టిలేజ్ తగ్గిపోవడం కూడా ఒక కారణమే. ఇవే కాకుండా కిడ్నీ సమస్యలు, అపెండిసైటిస్, అండాశయాల్లో సమస్యలు, ఇతర గైనకాలజీ సమస్యలు ఉన్నప్పుడు కూడా వెన్ను కింది భాగంలో నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. సాధారణ నడుము నొప్పి ఉన్నప్పుడు విశ్రాంతి తీసుకుంటే తగ్గిపోతుంది. అలా కాకుండా నొప్పి కాలుకు కూడా పాకితే సమస్య తీవ్రంగా ఉన్నట్టుగా పరిగణించాల్సి ఉంటుంది. ఈ మధ్యకాలంలో మనం ఈ ఎండోస్కోపిక్ స్పైన్ ఆపరేషన్స్ గురించి చాలా ఎక్కువగా వింటున్నాం. కామన్గా చేసే ఎండోస్కోపిక్ స్పైన్ ఆపరేషన్ ఏంటంటే ఈ డిస్కెక్టమీ అంటాం. అంటే ఈ నడుములో ఈ డిస్క్ పక్కకు జరిగి కాళ్ళల్లోకి వచ్చే నరాలని ప్రెస్ చేస్తే దాన్ని స్లిప్ డిస్క్ అంటాము, లేకపోతే డిస్క్ ప్రొలాప్స్ అంటాము. ఇదేంటంటే చాలామందిలో మెడికల్ ట్రీట్మెంట్తో బాగవుతుంది. మెడికల్ ట్రీట్మెంట్తో కరెక్ట్ కాని వాళ్ళకి మనం ఆపరేషన్ సజెస్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో ఈ ఆపరేషన్లో ఏం చేస్తామంటే ఆ పక్కకి జరిగిన డిస్క్ని రిమూవ్ చేస్తాం. ఈ రిమూవ్ చేసే పద్ధతులు రకరకాలుగా ఉంటాయి. పాతకాలంలో ఓపెన్ ఆపరేషన్ చేయడం, ఆ తర్వాత ఏంటంటే మినీ ఓపెన్ లేకపోతే మైక్రో డిస్కెక్టమీ, అంటే చిన్న ఓపెనింగ్ చేసి ఆ పక్కకి జరిగిన డిస్క్ని తీసివేయడం అనేది జరుగుతుంది. ఇప్పుడు లేటెస్ట్గా మనకి ఈ ఎండోస్కోపిక్ ఆపరేషన్స్ అని చెప్పి మనం వింటున్నాం. సో చాలామంది పేషెంట్స్ మమ్మల్ని అడుగుతున్నారు, సార్ ఇది ఈ ఎండోస్కోపిక్ డిస్కెక్టమీ ఆపరేషన్ బెటరా, లేకపోతే మనకి ఈ మైక్రో డిస్కెక్టమీ ఆపరేషన్ బెటరా అని చెప్పి చాలామంది మమ్మల్ని అడగడం జరుగుతుంది. యాక్చువల్గా మనకి అసలు ఏది బెటరు మనం అనేది చూసినట్లయితే మనకి చాలా రీసెర్చ్ జరిగింది దీని మీద. ఈ రెండిట్ల మీద ఏది బెటరు, మైక్రో డిస్కెక్టమీ బెటరా లేకపోతే ఈ ఎండోస్కోపిక్ డిస్కెక్టమీ బెటరా అనేది. ఇప్పుడు మనం ఎండోస్కోపిక్ డిస్కెక్టమీ ఏ విధంగా అడ్వాంటేజెస్ అని మనం చూస్తే, ఎండోస్కోపిక్ డిస్కెక్టమీ ఏంటంటే చిన్న నిక్కుతోటి చిన్న ట్యూబ్ని లోపలికి పంపించి ఆ పక్కకి జరిగిన డిస్క్ని రిమూవ్ చేయడం జరుగుతుంది. సాధారణంగా ఏంటంటే ఇది చేసేవాళ్ళు క్లెయిమ్ చేసేది ఇది మార్నింగ్ చేసి ఈవినింగ్ కల్లా పంపించేయచ్చు అని చెప్పి చెప్తూ ఉంటారు. సో మనం ఈ లిటరేచర్ మనం చూసినట్లయితే ఏది బెటర్ అనేది మనకి పేషెంట్ దృష్టిలో మనం చూసినట్లయితే అతనికి పెయిన్ తగ్గాలి, పూర్తిగా కంప్లీట్గా రికవర్ అవ్వాలి. సో అవుట్కమ్స్ అంటాం వీటికి, పెయిన్ తగ్గడం, కంప్లీట్గా రికవర్ అవ్వడం. సో ఈ అవుట్కమ్స్ అనేవి ఈ ఎండోస్కోపిక్ డిస్కెక్టమీకి కానీ ఈ మైక్రో డిస్కెక్టమీకి కానీ డిఫరెన్స్ ఏమీ లేదని చెప్పి మనకి తెలుస్తుంది. సాధారణంగా నడుము నొప్పిలో వెన్ను కింది భాగంలో నొప్పి ఉంటుంది. కొందరికి నొప్పి హఠాత్తుగా వస్తుంది, మరికొందరికి నొప్పి నిరంతరాయంగా ఉంటుంది. వ్యాయామం చేసినప్పుడు, చల్లగాలిలో తిరిగినప్పుడు కూడా నొప్పి ఉంటుంది. నొప్పి కాలుకు కూడా విస్తరిస్తుంది. మూత్ర విసర్జన, మల విసర్జన కష్టంగా మారుతుంది. ఎక్కువసేపు కూర్చుని పనిచేయలేరు. వాహనం నడపటానికి ఇబ్బంది పడుతుంటారు. ఇలా నడుము నొప్పి వచ్చినప్పుడు 2-3 వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలి. నొప్పి నివారణ మాత్రలు వేసుకుంటూ వీపు కండరాలు బలపడే వ్యాయామాలు చేయాలి.
అలా కాకుండా రోజువారీ పని చేసుకోవడం ఇబ్బందిగా మారినప్పుడు, నొప్పి కాలిదాకా విస్తరించినప్పుడు, మూత్ర విసర్జనలో ఇబ్బంది ఎదురవుతున్నప్పుడు, మందులతో నొప్పి తగ్గనప్పుడు సర్జరీ చేయించుకోవాలి. ప్రస్తుతం మైక్రోస్కోపిక్ డిస్కెక్టమీ, ఎండోస్కోపీ డిస్కెక్టమీ అనే పద్ధతుల్లో సర్జరీ చేస్తున్నారు. ఇందులో బయటకు వచ్చిన డిస్క్ను తొలగించడం, నరాల మీద పడుతున్న ఒత్తిడిని తీసివేయడం జరుగుతుంది. అయితే ఈ 2 డిస్కెక్టమీల్లో ఏదైనా చేయించుకోవచ్చు. ఎండోస్కోపిక్ డిస్కెక్టమీ వలన ఏదైనా బెనిఫిట్ ఉన్నదా ఈ మైక్రో డిస్కెక్టమీతో అని పోల్చి చూసినట్లయితే ఏమి స్పెషల్ బెనిఫిట్స్ అయితే ఏమీ లేవన్నమాట. కానీ కొన్ని స్టడీస్లో, కొన్ని రీసెర్చ్ స్టడీస్లో రికరెన్స్ రేట్స్ అంటాం. అంటే ఏంటంటే ఈ డిస్క్ ప్రొలాప్స్, ఈ స్లిప్ డిస్క్ మళ్ళీ వచ్చే అవకాశాలు మామూలు కన్వెన్షనల్ ఈ మైక్రో డిస్కెక్టమీ తోటి 100లో 5 మళ్ళీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అదే ఎండోస్కోపిక్ డిస్కెక్టమీ తోటి కొన్ని స్టడీస్లో కొద్దిగా ఎక్కువ శాతం అది మళ్ళీ వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పి, అంటే 5% కంటే ఎక్కువ వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పి తెలుస్తుంది. సో ఏదేమైనా ఓవరాల్గా మనం చూసినట్లయితే ఈ మైక్రో డిస్కెక్టమీకి కానీ ఎండోస్కోపిక్ డిస్కెక్టమీకి కానీ పేషెంట్ అవుట్కమ్స్లో పెద్ద డిఫరెన్స్ అయితే ఏమీ లేదు. కొన్ని స్టడీస్లో ఈ ఎండోస్కోపిక్ డిస్కెక్టమీలో ఈ రికరెంట్ డిస్కెర్నేషన్, అంటే అది డిస్క్ మళ్ళీ పక్కకు జరిగే అవకాశాలు కొద్దిగా ఎక్కువగా ఉందని చెప్పి తెలుస్తుంది. సో ఓవరాల్గా అవుట్కమ్స్, పేషెంట్ బెనిఫిట్ వరకు చూస్తే 2 ఒకే విధంగా ఉంటాయి. ఇంకోటి ఈ కాస్ట్ మామూలుగా మనం చూసినట్లయితే పేషెంట్స్ చూసుకోవాల్సిందే. ఏంటంటే ఏది మనకి తక్కువగా అయితే, అంటే బికాజ్ అవుట్కమ్స్ అన్నీ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి మనకి ఎండోస్కోపిక్ డిస్కెక్టమీ తక్కువ రేట్లో అవుతుందా, లేకపోతే ఈ మైక్రో డిస్కెక్టమీ అనేది తక్కువగా అనేది పేషెంట్ చూసుకొని ఏది తక్కువ కాస్ట్ అయితే, అవుట్కమ్స్ ఈక్వల్ కాబట్టి ఏది తక్కువ కాస్ట్ అయితే అది చేయించుకోవడం మంచిది. నడుం నొప్పి అనేది ఫిజియోథెరపీ, జీవనశైలిలో మార్పులు, మందుల ద్వారా తగ్గనప్పుడు సర్జరీ చేయించుకోవాల్సి ఉంటుంది. డిస్కుల్లో సమస్యల కారణంగా నడుం నొప్పి వస్తే ప్రస్తుతం ఎండోస్కోపిక్ డిస్కెక్టమీ, మైక్రోస్కోపిక్ డిస్కెక్టమీ అనే 2 పద్ధతుల్లో సర్జరీ చేస్తున్నారు. నడుం నొప్పిని తగ్గించుకోవడానికి ఈ రెండింటిలో ఏ పద్ధతినైనా అనుసరించవచ్చు. పొట్ట పరిమాణాన్ని తగ్గించి స్థూలకాయానికి చెక్ పెట్టే బేరియాట్రిక్ సర్జరీని మనలో చాలామంది ప్రమాదకరమైన ఆపరేషన్గా భావిస్తున్నారు. సర్జరీతో సమస్యల తాకిడి పెరుగుతుందని నమ్ముతున్నారు. నిజానికి ఒకప్పటితో పోలిస్తే బేరియాట్రిక్ సర్జరీలకు సంబంధించి ఇవాళ చాలా విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయి. సర్జరీ చేసే విధానాల్లోనూ పేషెంట్కి అనుకూలతలు ఎక్కువగా ఉంటున్నాయి. షుగర్, బీపీ వంటి సమస్యలతో సతమతమవుతున్నప్పుడు బేరియాట్రిక్ సర్జరీ సాయంతో బరువును తగ్గించుకుంటే చాలా సానుకూల ఫలితాలు కనిపిస్తున్నట్లు డాక్టర్లు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో బేరియాట్రిక్ సర్జరీలకు సంబంధించి ఇటీవలి కాలంలో వచ్చిన మార్పుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. బరువు పెరిగినప్పుడు ముఖ్యంగా మనం చూడాల్సింది ఆహారంలో, వ్యాయామంలో మీరు మార్పులు చేసుకొని ఎంతో కొంత బరువు తగ్గారా అని మీరు చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు 15-17 సంవత్సరాలుగా, అంటే 17 సంవత్సరాలుగా ఆపరేషన్ చేస్తూ ఉన్నాం. దీంట్లో ఒక 15-19% పాపులేషన్ మళ్ళీ బరువు పెరిగే ఆస్కారం ఉంటుంది. ఈ బరువు పెరిగే వాళ్ళు, అంటే నిజంగా బరువు పెరగకూడదు అనుకుంటే మీ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకోకుండా డైరెక్ట్గా సర్జరీకి వెళ్ళటం కూడా అంత మంచిది కాదు. లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అంటే మీరు తీసుకున్న ఆహారంలో మార్పులు, మీరు చేయగలిగిన, అంటే బరువుగా ఉన్నందువల్ల ఎక్కువ వ్యాయామం చేయడం కష్టం, కాబట్టి ఎంతో కొంత మీరు చేయగలిగినంత వ్యాయామం కూడా చేస్తే మన జీవన శైలిని మనం మార్చుకొని తర్వాత మనం సర్జరీకి కానీ వెళ్ళినప్పుడు మనకు లాంగ్ టర్మ్ రిజల్ట్ చాలా బెటర్గా ఉంటాయి. మన లైఫ్ స్టైల్ని మార్చుకున్న తర్వాత మనం ఈ ప్రొసీజర్స్కి వెళ్ళినప్పుడు ఇప్పుడున్న మన ప్రొసీజర్స్లో రకరకాల ప్రొసీజర్స్ వచ్చినాయి. దాన్ని మనం స్లీవ్ గ్యాస్ట్రెక్టమీ అంటున్నాము, గ్యాస్ట్రిక్ బైపాస్ అంటున్నాము, మినీ గ్యాస్ట్రిక్ బైపాస్, సింగిల్ బైపాస్ అంటున్నాం. ఇవన్నిటిని దాటి కూడా కొత్త కొత్త టెక్నిక్స్ చాలా వచ్చినాయి. కాకపోతే ఈ టెక్నిక్స్ అంతా కూడా కొంచెం ఎక్స్పెరిమెంటల్ వల్ల అంత పాపులేషన్కి, అంటే అంత పాపులర్ అవ్వడానికి ఛాన్స్ ఉండట్లేదు. దాన్నే ఏంటంటే ఎండోస్కోపిక్గా గ్యాస్ట్రిక్ ప్లైకేషన్ అంటున్నాము. తర్వాత ఎండోస్కోప్ అంటే వేసి ఒక గ్యాస్ట్రిక్ స్లీవ్ లాగా డియోడనమ్ అంతా ఎక్స్టెండ్ అయ్యేది 60 సెంటీమీటర్ స్లీవ్ కానీ 120 సెంటీమీటర్ స్లీవ్ కానీ అవన్నీ వేస్తున్నారు. కాకపోతే ఇవి ఇంకా స్టాండర్డైజ్ అవ్వలేదు. స్టాండర్డైజ్ అవ్వకపోవడం కాకుండా అంత, అంటే కాంప్లికేషన్స్ ఉండటం వల్ల ఎక్కువగా ఇంకా నడవడికలోకి రాలేదు. అంటే ఒకటి అవైలబిలిటీ, ఇంకొకటి అది వరల్డ్ వైడ్ సక్సెస్ అంత గ్రేట్గా. ఎప్పుడు కూడా ఒక కొత్త ప్రొసీజర్ వచ్చినప్పుడు మనం జరిగే ప్రొసీజర్ కంపారిజన్ జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఉన్న గ్యాస్ట్రిక్ బైపాస్ కానీ స్లీవ్ కానీ ఈ ప్రొసీజర్తో కంపేర్ చేసినప్పుడు ఈ స్లీవ్స్ కానీ
ఎండోస్కోపిక్ ప్లైకేషన్ కానీ అంతగా రిజల్ట్స్ ఇవ్వలేకపోతున్న సిచ్యువేషన్లో అవి అంత పాపులర్ అవ్వట్లేదు. సో అందుకని ఈ అడ్వాన్స్ ప్రొసీజర్స్ అంటే ఏంటంటే ఇప్పుడు FDA అప్రూవ్డ్ ఇంకా 2 ప్రొసీజర్స్ లైక్ ఏంటంటే ఈ ఎండోస్కోపిక్ ప్లైకేషన్ కానీ లేకపోతే ఏంటంటే ఏంటంటే స్టమక్ని లోపలగా కుట్టేయటమే కాకుండా ఆస్పిరేషన్ అనేది అంటే మనం ఆహారం తీసుకుంటాము, ఇక్కడ ఒక ట్యూబ్ పెట్టేసి ఆస్పిరేషన్ అవుతూ ఉంటాయి. ఇలా రకరకాల ప్రొసీజర్స్ అప్రూవ్ అయినా ఈ 3 ప్రొసీజర్స్ అంత పాపులర్ అవ్వలేకపోతున్నాయి. మేబీ బికాస్ ఆఫ్ కాంప్లికేషన్ వల్ల ఉండొచ్చు, కంఫర్ట్ లెవెల్ ఉండొచ్చు, రిజల్ట్స్ అనేది అంత కన్సిస్టెన్స్గా ఉండలేకపోవటం వల్ల ఈ కొత్త ప్రొసీజర్స్ అనేవి అంత సక్సెస్ అవ్వట్లేదు. సో మనకి ఇప్పుడు నడవడికల్గా ఉన్న పాపులర్ ప్రొసీజర్స్ మనం చూసాము అంటే గ్యాస్ట్రిక్ స్లీవ్ ఒకటి, గ్యాస్ట్రిక్ బైపాస్ ఒకటి, సింగిల్ లూప్ గ్యాస్ట్రిక్ బైపాస్ ఒకటి. ఈ 3 ప్రొసీజర్స్ ఎందుకు పాపులర్ అవుతున్నాయి అంటే కన్సిస్టెంట్గా రిజల్ట్స్ ఇస్తూ ఉన్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో మన సేఫ్టీ మెజర్స్ అన్నీ తీసుకొని వెళ్ళినప్పుడు సక్సెస్ రేట్ ఆఫ్ ద బేరియాట్రిక్ ప్రొసీజర్ వెరీ వెరీ హై. అందుకని ఒక సర్జరీ అంటే అన్నిటికీ ఉన్నట్టే దీనికి కూడా కాంప్లికేషన్స్ ఉంటాయి, కానీ ఈ బేరియాట్రిక్ సర్జరీ అనేది ఒక లైఫ్ సేవింగ్ ప్రొసీజర్స్గా మనం చెప్పవచ్చు. అంటే కాంప్లికేషన్స్ కాకుండా ఒక బేరియాట్రిక్ సర్జరీ చేసినప్పుడు ఒక పర్సన్కి ముందు ఉండే లైఫ్ చాలా బాగుంటుంది కాబట్టి, బ్యూటిఫుల్గా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఎవరైతే ఓవర్ వెయిట్ ఉండి నార్మల్ పద్ధతిలో అన్ని ప్రయత్నాలు చేసిన తర్వాత కూడా బరువు తగ్గనప్పుడు తప్పకుండా ఈ ఆప్షన్స్ని మనం మైండ్లో పెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అల్లం ప్రకృతి ప్రసాదించిన వనమూలికల్లో ఒక అద్భుతమైన ఔషధం. అల్లాన్ని మనలో చాలామంది కేవలం మసాలా దినుసుగా మాత్రమే పరిగణిస్తారు. నిజానికి అల్లం అనేది మన శరీరానికి ఒక చక్కటి మందుగా కూడా పనిచేస్తుందని పరిశోధకులు అనేక పరిశోధనల్లో నిర్ధారించారు. సాధారణ జలుబు, దగ్గు, జ్వరాలు మొదలుకొని గుండె జబ్బులు, క్యాన్సర్ల వంటి దీర్ఘకాలిక జబ్బుల వరకు అనేక సమస్యల్లో అల్లం ఒక దివ్యౌషధమని ఆరోగ్య నిపుణులు చెబుతారు. పిల్లలకు అజీర్తి, కడుపు నొప్పి వస్తే 1 స్పూన్ అల్లం రసం కానీ, చిటికెడు సొంఠి పొడి కానీ ఇస్తే తక్షణ ఉపశమనం లభిస్తుంది. జలుబు, ఫ్లూ జ్వరంతో బాధపడుతున్నప్పుడు తేనెలో అల్లం ముక్కలు కానీ, సొంఠి పొడి కానీ కలిపి తీసుకోవాలి. తలనొప్పి, జ్వరం ఉన్నప్పుడు అల్లం రసం కానీ, అల్లం టీ కానీ తాగితే ఉపశమనం కలుగుతుంది. వేవిళ్ల సమయంలో అయ్యే వాంతుల నివారణకు కూడా అల్లం బాగా పనిచేస్తుంది. గృహ వైద్యంలో అల్లానికి ప్రత్యేక స్థానం ఉంది. అల్లాన్ని ఎన్నో రకాలుగా వాడుకోవచ్చు. సాసులు, సలాడ్లు, జాములు, పచ్చళ్ళు, ఊరగాయలు, మిఠాయిలు, బేకరీ వస్తువులు వీటన్నింటి తయారీలో ఇవాళ అల్లాన్ని వినియోగిస్తున్నారు. అల్లాన్ని ఎండబెట్టి పొడి చేసి కొన్ని పదార్థాలలో వాడుతున్నారు. అల్లం నుంచి జింజరిన్ అనే ఎసెన్సును తయారు చేస్తారు. ఈ ఎసెన్స్ క్యాన్డ్ ఫుడ్, ఇతర ఆహార పదార్థాలు నిల్వ ఉంచేందుకు తోడ్పడుతుంది. అంతేకాకుండా జీర్ణకోశాన్ని, మెదడును చురుకుగా ఉండేలా చేస్తుంది. అందువలన ఎక్కువగా జీర్ణశక్తికి తోడ్పడే మందులలో, టానిక్లలో, మాత్రలలో అల్లాన్ని నేడు విరివిగా వాడుతున్నారు. ముఖ్యంగా అల్లం మన శరీరంలోని పైత్యాన్ని తగ్గిస్తుంది. రక్తం గడ్డకట్టడాన్ని అరికట్టడం, రక్తంలో చక్కెర, కొవ్వు పదార్థాలను అదుపు చేయడం, కీళ్లవాపులు, నొప్పులు తగ్గించుకోవడం, సూక్ష్మజీవుల పెరుగుదలను నిరోధించడం వంటి వాటిలో అల్లం బాగా పనిచేస్తుందని చెబుతారు నిపుణులు. ప్రతిరోజు 2 స్పూన్ల అల్లం రసం తీసుకోవడాన్ని ఒక అలవాటుగా చేసుకుంటే మన శరీరం నిత్యనూతనంగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతారు. అలాగే అల్లం టీని సేవించడం ద్వారా మోకాలి నొప్పులు, కీళ్ల నొప్పులు దరిచేరవు. మోకాళ్ల వాపులు కూడా అల్లం రోజూ తీసుకుంటే తగ్గిపోతాయి. అలాగే అనారోగ్యంతో బాధపడేవారు అల్లం టీని సేవిస్తే ఉపశమనం లభిస్తుంది. అల్లం రసాన్ని గోరువెచ్చగా వేడి చేసి 1-2 చుక్కలు చెవిలో వేస్తే చెవిపోటు తగ్గిపోతుంది. చక్కెర వ్యాధితో బాధపడేవారు అల్లం రసంలో నిమ్మరసం చేర్చి భోజనానికి ముందు తీసుకుంటే వ్యాధి నియంత్రణలో ఉంటుంది. తాజా పరిశోధనల్లో అల్లానికి గుండె జబ్బుల్ని, క్యాన్సర్లని సైతం నివారించే గుణం ఉన్నట్లు తేలింది. ఇన్ని ప్రయోజనాలను అందించే అల్లాన్ని నిత్యం ఏదో ఒక రూపంలో తీసుకోవడం మన ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఆరోగ్యం బాగుండాలంటే ఆకుకూరలు తినాల్సిందే, అందులో మరో మాటకు తావులేదు. అయితే ఆకుకూరలతో పాటు రోజువారీ ఆహారంలో కొంచెం పీచు పదార్థానికి చోటివ్వాలని చెప్తారు పోషకాహార నిపుణులు. మలబద్ధకం మొదలుకుని గుండె జబ్బుల నివారణ వరకు ఎన్నో రకాల సమస్యల్ని నివారించడంలో పీచు పదార్థం మనకి ఎంతగానో సహాయపడుతుంది. ఆరోగ్యాన్నిచ్చే పీచు పదార్థం ఒళ్ళు కాస్త వెచ్చగా అనిపించగానే తల్లి మనసు తల్లడిల్లిపోతుంది. ఇక జ్వరం తరచుగా వచ్చిపోతుంటే, అది కూడా చలితో వస్తుంటే ఆ తల్లిదండ్రులు ఒకటే ఆందోళన పడుతూ ఉంటారు.
చలితో కూడిన జ్వరం వస్తున్నప్పుడు దాన్ని మలేరియా జ్వరంగా భావించాలి. మలేరియా జ్వరంతో బాధపడుతున్నప్పుడు ఒకవైపు ఒళ్ళంతా వేడిగా కాలిపోతూ ఉంటుంది, మరోవైపు ఏమో చలి మూలంగా ఒళ్ళంతా వణుకుతూ ఉంటుంది. అందుకే మలేరియాను మనం చలి జ్వరం అని కూడా పిలుచుకుంటాం. ఎనాఫిలిస్ దోమకాటు మూలంగా వచ్చే ఈ మలేరియా జ్వరం విడతల వారీగా వస్తూ ఇబ్బంది పెడుతూ ఉంటుంది. తగ్గినట్టే తగ్గి మళ్లీ తన ప్రతాపాన్ని చూపిస్తుంటుంది. చలి జ్వరంతో పిల్లల్ని వేధించే మలేరియా జ్వరానికి చికిత్స, పరిష్కార మార్గాల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. పిల్లల్లో మలేరియా జ్వరాలు ఎలా వస్తాయి? ఈ రైనీ సీజన్లో బికాస్ మస్కిటోస్ ఉండటం వలన ఈ ట్యాంప్ ఏరియాస్లో మస్కిటోస్ అవి ఎక్కువ పెరుగుతాయి. ఈ తర్వాత డర్టీ వాటర్లో కానీ లేకపోతే సరౌండింగ్స్ అవి అంత క్లీన్గా లేనప్పుడు మస్కిటోస్ బ్రీడ్ అవ్వటము, సో ఆ మస్కిటో బయట వలన ఈ మలేరియా జ్వరాలని వస్తూ ఉంటాయి. పిల్లల్లో మలేరియా జ్వరం లక్షణాలు ఎలా ఉంటాయి? పిల్లల్లో మలేరియా ఎలా ప్రజెంట్ అవుతుందంటే యూజువల్గా ఫీవర్తో హై టెంపరేచర్స్ అయి ఉంటాయి. కొంతమందికి చలి, వణుకు అట్లా ఉంటాము. హై టెంపరేచర్స్, బాడీ పెయిన్స్, హెడేక్, వామిటింగ్స్ ఈ రకమైన సిమ్టమ్స్ ప్రజెంట్ అవుతా ఉంటారు. పిల్లల్లో మలేరియా జ్వరాన్ని ఎలా నిర్ధారిస్తారు? బ్లడ్ టెస్ట్, తర్వాత ఇప్పుడు స్ట్రిప్ టెస్ట్ ఉన్నాయి. ఆ టెస్ట్లో మనకి మలేరియా ఫీవర్ ఉందో లేదో అనేది మనం చాలా వరకు చెప్పొచ్చు. కానీ ఒకటప్పుడు టెస్టుల ద్వారానే మనకి తెలియకపోవచ్చు. ఆ సిమ్టమ్స్ని బట్టి కూడా ఈ మలేరియాని క్లినికల్గా మనం ట్రీట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో మలేరియాకి మెడిసిన్స్ అనేది ఎక్కడైనా దొరుకుతాయి. డాక్టర్ చూసిన తర్వాత డాక్టర్ ప్రిస్క్రిప్షన్తో మెడిసిన్స్ అవి స్టార్ట్ చేస్తే 3 days కోర్స్ ఉంటుంది, 5 days కోర్స్ ఉంటుంది. సో సిమ్టమ్స్ తగ్గుతాయి. ఆల్మోస్ట్ ఆల్ ది చిల్డ్రన్ ఇంప్రూవ్ అయిపోతారు. పిల్లల్లో మలేరియా జ్వరాన్ని నిర్లక్ష్యం చేస్తే ప్రమాదమా? ఈ మలేరియాని గుర్తించడం లేట్ అయినా, మలేరియా ట్రీట్ చేయటం లేట్ అయినా, అంటే కొంతమందికి సీరియస్ అవ్వచ్చు, కొంతమందికి బ్రెయిన్ కూడా ఎఫెక్ట్ అవ్వచ్చు. దాన్ని సెరెబ్రల్ మలేరియా అంటారు, కొన్ని రకాల మలేరియా బగ్స్ వలన. సో అందుకని ఈ సిమ్టమ్స్ కనపడితే కనుక బ్రెయిన్ కూడా ఎఫెక్ట్ అయినప్పుడు ఎస్పెషల్లీ వాళ్ళు ఆల్టర్ సెన్సోరియం అంటే మత్తుగా ఇది అవ్వటము, కొంతమంది కోమాలోకి వెళ్ళటము, ఇటువంటి పిల్లలు కొంతమందికి ఫిట్స్ రావటం జరుగుతూ ఉంటుంది. సో హై టెంపరేచరు, చలి, వణుకు, మత్తుగా పడుకోవటము, లేకపోతే ఫిట్స్ లాగా ప్రజెంట్ అయినా, ఆర్ కోమాలోకి వెళ్తున్నా, సో డెఫినెట్గా అది మలేరియా, సెరెబ్రల్ మలేరియా అవ్వటానికి అవకాశాలు ఉన్నాయి. సో ఈ రకమైన సిమ్టమ్స్ కనపడితే కనుక డెఫినెట్గా హాస్పిటల్కి ఎర్లీగా తీసుకువెళ్ళాలి, పీడియాట్రిషియన్ని చూపించుకోవాలి. దానికి తగినట్టుగా బ్లడ్ టెస్ట్లు అవి చేసి ట్రీట్మెంట్ అది స్టార్ట్ చేయటము. మరీ సిక్ కామంటే కనుక వాళ్ళని ఇంటెన్సివ్ కేర్లో పెట్టి ట్రీట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. కాకపోతే ఎర్లీ డయాగ్నోసిస్, సిమ్టమ్స్ కనబడినప్పుడు ఎర్లీగా డాక్టర్ దగ్గరికి వెళ్ళటము, టెస్టులు చేయించుకుని ఎర్లీగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే ఆల్మోస్ట్ ఆల్ ది చిల్డ్రన్ ఇంప్రూవ్ అయిపోతారు. చలి జ్వరంతో పిల్లల్ని వేధించే మలేరియా జ్వరానికి ఎలాంటి పరీక్షలు చేయించుకోవాలో, ఎలాంటి వైద్య సాయాన్ని తీసుకోవాలో తెలుసుకున్నాం కదా. ఇక ఈరోజు కార్యక్రమాన్ని ముగించే ముందు ఆంధ్ర హాస్పిటల్స్ సమర్పించే ఒక చిన్న చిట్కా మీకోసం. జ్వరంతో బాధపడుతున్నప్పుడు యాలకులు, దాల్చిన చెక్క, మిరియాలు, లవంగాలను సమపాళ్లలో తీసుకుని పొడి చేయండి. పావు చెంచాడు పొడిని గోరువెచ్చగా ఉన్న నీటిలో కలుపుకుని తరచుగా తాగుతూ ఉండండి. జ్వరం క్రమంగా తగ్గుముఖం పడుతుంది. సుఖీభవ కార్యక్రమానికి సంబంధించిన మీ విలువైన సూచనలు, సలహాల్ని వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కు